ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తా ఉన్నాను. ఈ యొక్క వాగ్దానాలచే మీరు ఆదరింపబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. చాలామంది అంటూ ఉంటారు, నాకు దేవుడు అంటే చాలా భయం అండి, నాకు భక్తి ఎక్కువ అండి అని. అయితే అసలైన భయం, అసలైన భక్తి ఏమిటి అంటే దేవుని పైన గౌరవం ఉంచడం. అంత మాత్రమే కాదు కానీ మరి దేవుడు నడిచినటువంటి మార్గములలో నడవటము, దేవుని మీద నమ్మకం ఉంచటము, నీ శక్తి, నీ బలము, నీ జ్ఞానం మీద నమ్మకం ఉంచడం కాదు కానీ దేవుని శక్తి మీద, దేవుని జ్ఞానం మీద, దేవుని ప్రణాళికల మీద, దేవుని చిత్తం మీద సంపూర్ణంగా ఆధారపడటము, విశ్వసించడము, నమ్మటము. ఈరోజు చాలామంది దేవుడు అంటే నాకు భయం అంటారు కానీ ఆయనకిష్టమైన జీవితము జీవించలేకపోతూ ఉంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో చూస్తున్న మీలో ప్రతి ఒక్కరికి ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు మీ అందరి కొరకు మంచి ఆశీర్వాదాలను దాచిపెట్టారు. బహుశా మీకు ఇప్పుడు కనపడకపోవచ్చు, ఈ రహస్యంగా మరుగు చేయబడి ఉండొచ్చు. బహుశా నీ ప్రార్థనలకు జవాబు రాకపోవచ్చు. అంతకంటే గొప్పగా దేవుడు ఇవ్వటానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. నీవు చేసే ప్రార్థనలు ఆలస్యం అవుతుండొచ్చు, నీ జీవితంలో కొన్ని కార్యాలు. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇంకా సిద్ధం చేస్తూ ఉన్నాడు గొప్ప మేలు చేయటానికి, గొప్ప ఆశీర్వాదం ఇవ్వటానికి. అయితే బహుశా ఇప్పుడు కనపడకపోవచ్చు. యోసేపుని ఏ విధంగా మనుష్యుల ఎదురుగా దేవుడు ఒక ప్రధానమంత్రిగా నిలబెట్టి ఉన్నారో అదే విధముగా మనుష్యుల ఎదురుగా దేవుడు ఒకానొక రోజు తగిన సమయంలో మిమ్మల్ని కూడా నిలవబడతాడు. మరి ఎంతమంది మీలో దేవుని పైన నమ్మకము, విశ్వాసము కలిగి ఉన్నారండి? అయితే తప్పకుండా దేవుని మీద కంప్లీట్గా, సంపూర్ణంగా ఆధారపడండి. దేవునికి ఇష్టమైన జీవితం జీవించడానికి ప్రయత్నించండి. దేవుడి సహాయం కోరండి. తప్పకుండా ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న బిడల మీద దేవుని కృప గొప్పదిగా ఉంటుంది. సో ఈ వీడియో చూస్తున్న మీలో ప్రతి ఒక్కరూ కూడా నమ్మండి, విశ్వాసం ఉంచండి. సమయం వచ్చినప్పుడు దేవుడే ప్రతి మనుష్యుల ఎదుట మిమ్మల్ని గొప్ప చేస్తారు, ఆశీర్వదిస్తారు, దీవిస్తారు, విస్తరింపజేస్తారు. ఆమేన్. దేవుడు మీ అందరి జీవితాలలో ఈ వాగ్దానమును నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.